గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి. అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. నేను సొంతగా సినిమా తీసా. ఒక తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం. నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, దట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లా చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది అది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్. అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా అది 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్